హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. గురువారం రోజున ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీలో ముఖ్యంగా గురువారం రోజున పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ మరియు తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి కేరళ తీరం వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తమిళనాడు నుండి లక్షద్వీప్ వరకు విస్తరించింది. మరోవైపు చూసుకుంటే రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతోనే ముఖ్యంగా గురువారం రోజు చూసుకుంటే ద్రోణి ప్రభావంతో మేఘావృతమైన వాతావరణంతో పాటుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గురువారం రోజున కోస్తాంధ్ర జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని అయితే సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది.